నిజంగానే వీడికి ఉద్యోగం వచ్చినాదా లేక గొప్పలు చెప్పుకోవడం కోసం స్వీట్లు పెట్టి మా నోర్లు ముయించినాడా? ఆ కోపంలోనే నేను రికమెండ్ చేసిన జాబ్ చేయనంటున్నాడు. నేను జేడీ కూతురుని అనుకుని నన్ను అసహించుకుంటున్నాడు. సూర్యనా? ఏ ఊరు? ఊరు కర్నూలు కదా మైక్. కర్నూలు డాడ్. సార్ మీరు చెప్పినట్టే నీల ఫోటో సూర్యకు చూపించాను సార్. కర్నూలా? ఊరు పేరు చెప్పగానే అలా షాక్ అయ్యావేంటి డాడ్? ఏం లేదురా, ఎక్కడో ఆ పేరు ఊరు విన్నట్టుంటేను. సర్లే వదిలే. మైథిలి ఏదో తెలియక పొరపాటు చేసింది, దానికే అరవాలా? నువ్వు ఆఫీస్కెళ్ళు. వెళ్ళారా? ఓకే బాయ్ డాడ్. బాయ్ బాయ్. బాయ్. ఆగు. సూర్య ఫ్రమ్ కర్నూల్. ఆ దుర్గ కొడుకే కదూ? అవును. నా శత్రువు ఫ్యామిలీ మెంబర్కి నా ఆఫీస్లోనే జాబ్ రికమెండ్ చేస్తావా? అది నాకు తెలియకుండా. నన్ను ఓడించడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నావన్నమాట. ఆ సూర్యగాన్ని నీల పంపించిందా? బాగానే గెస్ చేశావు. అవును, నీలే ఇవ్వమని చెప్పింది. అయితే ఇప్పుడేంటి? ఇవ్వమనడానికి అదెవరు, ఇప్పించడానికి నువ్వెవరు? నా ఆఫీస్ మీద మీకేం అధికారం ఉంది? అసలు నీకేం అధికారం ఉందని మాట్లాడుతున్నావు? ఈ ఆస్తి మొత్తం నీలది. ఏదో ఒకరోజు నీలకు చెందాల్సిందే. తన ఆఫీస్లో వాళ్ళ బావకి జాబ్ ఇప్పించుకుంటే కాదనే హక్కు నీకెక్కడిది? మోసం చేసి ఈ ఆస్తిని అనుభవిస్తున్నావు. ఎప్పటికైనా చేసిన పాపానికి శిక్షను అనుభవించే తీరతావు. ఒక ఆడదాని ఆస్తి మీద పడి బతికేవాణ్ణి ఏమంటారో తెలుసా? చెప్పనా? బ్రతికున్న శవం అంటారు. నేను ఆనంద్ కూతుర్నే అని వాళ్ళు తెలుసుకున్న క్షణం వాళ్ళ ద్వేషమే ప్రేమగా మారుతుంది. వాళ్ళు నా బంధువులవుతారు. అప్పుడు వాళ్ళ చేత నీకు చావు ముహూర్తం పెట్టిస్తా. మోసం చేసి ఈ ఆస్తిని అనుభవిస్తున్నావు. ఎప్పటికైనా చేసిన పాపానికి శిక్షను అనుభవించే తీరతాం.
ఏంటయ్యా అలా చూస్తున్నా? కొత్తగా కనిపిస్తుంటేను చూడాలనిపిస్తుంది. ఎలా ఉన్నాను? నిండు గోదావరిలా ముచ్చటగా ఉన్నావు. చీర బాగుందా? బాగుంది. సరిగ్గా చూసి చెప్పు. చిన్నమ్మ చాలా చాలా బాగుంది. చాలా. ఈ చీర మన పెళ్లి రోజు నువ్వు నాకు బహుమతిగా ఇచ్చావు. నీకిష్టమని కట్టుకున్నాను. చల్లకొచ్చి ముంత దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. అది అది సరదాగా అలా బయటికెళ్దామయ్యా. సిటీలో అవేవో ట్యాంకు బండు, బిల్లా గుడి, చార్మినారు, గోల్కొండ అన్నీ బాగుంటాయంట కదయ్యా చూడ్డానికి. ఊళ్ళో చాలా మంది చెప్పారు. సిటీకి వెళ్తున్నావు కదా, అవన్నీ చూసిరావే అని చెప్పారు. వెళ్ళొద్దామయ్యా. చూడు, నేను ఇక్కడికి వచ్చింది పిన్నిని కాపాడడానికి, నీతో షికారు చేయడానికి కాదు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు తోడుగా ఉంటానికా, నాతో పాటు చట్టాపట్టాలు వేసుకుని తిరగడానికా? దానికోసం వస్తే ఇప్పుడే పెట్టి బేడా సర్దుకుని తిరిగి ప్రయాణం అయిపో. నాకు అలాంటివన్నీ కుదరవు చెప్తున్నా. ఈ ఒక్కసారినయ్యా. ఒకసారి లేదు ఒకసారి లేదు, వెళ్ళు. మా ఆయన చాలా మంచోరట. నా మాట అస్సలు కాదనరట. ఇప్పుడు మనం బండి మీద అలా అలా వెళ్తామంట. చెప్పా. ఏమయ్యా, వెళ్దామయ్యా. నీ గోకుడాపో. నీ గోకుడికి ఐసైపోతాను అనుకున్నావా? సమస్య లేదు, వెళ్ళు. వెళ్ళి ఇంట్లో పని ఉంటో చూసుకో. ఏంటి చిన్నమ్మా, ఏమైంది? చూడండి, సరదాగా అలా బయటకు వెళ్ళొద్దామంటే కసురుకుంటున్నాడు. మీరేనా చెప్పండి. ఫోన్లే బస్వా, సరదా పడుతుంది కదా, వెళ్ళిరండి. అదిగా డాక్టరమ్మా, పిన్నికి ఏదన్నా మందులు అవసరం అయితే నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. సరే పద. మీరు చాలా మంచోరండి, మా ఆయనలాగే. ఆవిడ్ని మునగ సెట్ ఎక్కించింది చాలు గాని పద, బండెక్కుదాం. ఎండ మండిపోతుంది. కొబ్బరి బొండం తాగితే బాడీ కూల్ అవుతుంది. బాబు, ఓ బోండం కొట్టు. ఆగాగాగు, దాంట్లో వాటర్ బాగుండాలి అంతే కదా? కాదు, కొబ్బరి ఫుల్గా ఉండాలి. అలాంటి బోండం కొట్టు. ఏమయ్యా, ఆ పాపాపు కొబ్బరి బోండం తాదామయ్యా. పాలకొల్లో నువ్వు తాగుతూనే ఉంటావు కదా. మనిద్దరం కలిసి తాగి చాలా రోజులైంది కదా, తాగుదామయ్యా. సరే పద. బాబు, ఓ 2 బొండలు కొట్టు. ఆగు బాబు, ఒకటి చాలు. అదేంటే? ఒకే బోండం ఇద్దరం తాగుదామయ్యా. చాలే, ఊరుకో. ఎవరిని చూస్తే బాగుండదు. ఎందుకు బాగుండదయ్యా? ప్రేమికులు తాగుతుండగా లేండి మనం తాగితే తప్ప. పైగా మనం భార్యాభర్తలం. నువ్వు కొట్టు బాబు. ఇదిగో బాబు, తను అలాగే ఉంటుంది కానీ నువ్వు 2 బొండాలు కొట్టు. ఏవయ్యా, నేనంటే నీకెంత ప్రేమ ఉంటే మరి వాడంటే
నీ గురించి అలా మాట్లాడాడు? ఎవడే? ఎవడో తలకు మాసినోడు నానా కూతులు కూశాడు. ఏమన్నాడే? ఆ, మీరిక్కడ చిన్నీళ్ళు పెట్టారంట. చిన్నిల్లా? ఆ హైటెక్ బాయ్లా జులాయిలు చేస్తూ అమ్మాయిలతో సరదాగా తిరుగుతున్నావట. నేనా? అంతేకాదయ్యా, నేను వెంటనే నీ దగ్గరికి చేరుకోకపోతే నువ్వు నాకు దక్కువని కూడా చెప్పాడు. ఎవడేవాడు? ఎవడో నాకేం తెలుసు, ఫోన్ కిస్కో గొట్టంగాడు. పట్నం నుంచి వచ్చానని కూడా చెప్పాడు. పని కట్టుకుని మరీ పట్నం నుంచి పాలకొల్లొచ్చి నా గురించి చెడ్డగా నీకు చెప్పాడంటే వాడిని వదిలిపెట్టకూడదే. ఈ కొబ్బరి బొండాలు నరికే కత్తితోనే వాడిని నరికి చంపేస్తాను. ఇంతకీ ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు అంటే, ఆ నెత్తి మీద ఓ టోపీ ఉందయ్యా. టోపియా? ఆ, ఆ గ్యాస్ సిలిండర్ కి టీషర్ట్ వేసినట్టు వాడు వెంటి మీద చొక్కా ఒకటి. అంతేకాదయ్యా, అది నిక్కరో ప్యాంటో తెలీదు కానీ మోకాళ్ళ దాకా వేసుకుని ఉన్నాడు. మరి దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఆ వాణ్ణి చూస్తే మాత్రం గుర్తుపడతానయ్యా. ఆ నా గురించి అంత చండాలంగా మాట్లాడినోడిని వదిలిపెట్టేసావంటే కొట్టి పడేసి నా కబురు చేయాల్సింది. వచ్చి కొట్టేవాడిని. అమ్మా, మా ఆయన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఊరుకుంటానా? మురికి పట్టిన బట్టల్ని ఉతికి పిండి ఆరేసినట్టు ఇరగతీసి పారేశాను. పిచ్చినాయలు తప్పించుకున్నాడు, లేకపోతే నా చేతుల్లోనే చచ్చేవాడు. బాబు బాబు దా. ఇదిగో డబ్బులు తీసుకో. అదేంటండి, వచ్చినప్పుడు బాగానే ఉన్నారుగా, ఇప్పుడేంటి యోగవేమలా తయారైపోయారు? అది అది ఆ గాలి తగలడం లేదు, గాలి బాగా తగలాలని ఇప్పేశాను అంతే. వెంటనే హైదరాబాద్ బయలుదేరితే గాని మీ ఆయన నీకు దక్కడమ్మా. బయలుదేరు. గొంతెక్కడో విన్నట్టుందే. ఏమండి, కొబ్బరి కావాలన్నారుగా, తీసిస్తానండి. నీకు ఇది అన్నం పెడతాను, నీ కొబ్బరి వద్ద ఏమవుతుంది బా. కొబ్బ తీసి గుర్తుపట్టేసిందా? బాబు ఒకసారి ఇటు తిరుగు. నేను తిరగను, నాకు లేడీస్ అంటే మహాసిగ్గు. నేను తిరగను. ఒకసారి తిరగవయ్యా. నేను తిరగను. యావయ్యా, నాకు వీడి మీదే అనుమానంగా ఉంది. ఒకసారి ఇలారా. బాబు నువ్వు ఇటు తిరుగు. నేను తిరగను. తిరగవయ్యా. నేను తిరగను. బాబు నేను ఒకసారి తిరుగు. నేను తిరగను. నేను తిరగను. ఏయ్! చిన్నమ్మ, వాడి మాటలు నమ్మద్దు. వాడు జేడి మనిషి. మన మధ్య వాడు కావాలనే తగులు పెట్టడానికి నీ దగ్గర పంపించుంటాడు. చచా, నేనెందుకు నమ్ముతానయ్యా? సరే రా. నువ్వా? ఏమైనాదిరా, ఎందుకట్ట భయపడతా ఉండావు? నన్ను చంపడానికి వస్తున్నాడు మావా. నేను అయిపోయాను. ఈ వాడితో నాకు నూకలు చెల్లిపోయాయి. బావా 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 ఏయ్, ఏంట్రా? వచ్చావా బావా? వచ్చావా బావా? ఒక్కసారి ఎందుకైనా మంచిది నన్ను పూర్తిగా చూడు. దేనికిరా? ఆఖరి చూపు. ఇంకోసారి చూస్తావో లేదో చూడు బావా.
నిన్ను చంపేవాడేవాడ్రా? 6 అడుగుల బుల్లెట్ ఆ బసవగాడు. బసవగాడ బసవగాడు నిన్నెందుకు చంపుతాడురా? తను ప్లే బాయ్ అని వాళ్ళ ఆవిడికి అబద్ధం చెప్తే చంపడా మరి? నువ్వే చెప్పావని వాడికి ఎలా తెలిసినదిరా? వాడి పెళ్ళం చిన్నమ్మ చెప్పింది. నన్ను గుర్తుపట్టి వాడికి చూపించింది కూడాను. దాంతో కాలభైరుళ్ళ కత్తి పట్టుకుని నన్ను చంపడానికి వెంటబడ్డాడు బావా. అంటే చిన్నమ్మ హైదరాబాద్ వచ్చిందన్నమాట. అవును బావా. ఏం బావా, నా చావు నీకు నవ్వులాటగా ఉందా? నేను నవ్వేది నీ గురించి కాదురా, నవ్వుల పాలు కాబోతున్న మైథిలి గురించి. ఏందిరా నువ్వు అనేది? అవును నాయనా, అప్పుడు లింగం ఏమన్నాడో గుర్తుందా? ఆ చిన్నమ్మకి మొగుడంటే నమ్మకం, పెనిమిటంటే ప్రాణాలిచ్చేంత ప్రేమ, చచ్చినా అది హైదరాబాద్ రాదు అని. వచ్చింది నాయనా, అనుమానం అనే విత్తు మొక్కైంది. నెక్స్ట్ చెట్టు కావడం. బసవకి మైథిలికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని మనం క్రియేట్ చేశాం. కానీ మైథిలి తెలివిగా ఆ ప్లాన్ మనకే తిప్పికొట్టింది. బంతిని ఎంత వేగంగా విసిరి కొడితే అంతే వేగంగా తిరిగి తన దగ్గరికే వస్తుందన్న విషయాన్ని మైథిలి మర్చిపోయింది. సో ఇప్పుడు ఈ చిన్నమ్మే మన ఆయుధం. తన అమాయకత్వాన్ని, నమ్మకాన్ని బంతిగా చేసి ఆడుకోవాలి. పాణిని, మైథిలిని విడగొట్టాలి. బసవ ప్లస్ మైథిలి ఈజ్ ఈక్వల్ టు అక్రమ సంబంధం. పాణి మైనస్ మైథిలి ఈజ్ ఈక్వల్ టు విడాకులు. బసవ ఇంటూ చిన్నమ్మ ఈజ్ ఈక్వల్ టు అనుమానం. నాయనా డివైడెడ్ బై జేడి ఈజ్ ఈక్వల్ టు ఆనందం, సంతోషం. బావా, చిన్నమ్మని చూసి పల్లెటూరి మొద్దు దీంతో ఏం పని అవుతుందిలే లెక్క చేయలేదు. కానీ నువ్వు చెప్పాక అర్థమైంది దాని వెనకాల ఇన్ని లెక్కలున్నాయా అని. ఎంతైనా నీ లెక్కే బావా, అస్సలు తప్పదు. ఇంటి లెక్క సరి చేసినవు బాగానే ఉంది, మరి బయట లెక్క అట్టాగే మిగిలిపోనాది. నీలా ఆ లెక్క కూడా సరిచేసి ఆస్తిని మన లెక్క కిందే చేసేయి. ఆ లెక్కలు కూడా ఇప్పుడే క్లియర్ చేస్తాను నాయనా. నీల తులస్ కూతురని ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా రివీల్ కాలేదు. అందుకే నీల అక్కడ సేఫ్టీగా ఉంది. ఇప్పుడే దానత్తకు ఫోన్ చేసి నీలే తులస్ కూతురని బ్లాస్ట్ చేస్తాను. ఇదే నీలకు లాస్ట్ డే అవుతుంది. ఏమైనాదిరా? లిఫ్ట్ చేయట్లేదు నాయనా. మళ్ళీ ఇంకోసారి ట్రై చెయ్యి. అమ్మ ప్రియా, ఫోన్ వచ్చినది, ఎవరో చూడు.
హలో, ఎవరండి మాట్లాడేది? నేను ఎవరనేది కాదు, ఎందుకు ఫోన్ చేశాననేదే ఇంపార్టెంట్. దేనికి ఫోన్ చేసినారు? మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు పేరు చెప్పనీకే వెనకాడుతున్నారు. అట్టాంటిది మీరు చెప్పే విషయం ముఖ్యమైనదని ఎట్టా నమ్మాలి? నమ్మితే మీకే మంచిది, లేదంటే మీరే నష్టపోతారు. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీ ఇంట్లో ఉండే మనిషి గురించి. మా ఇంట్లో ఉండే మనిషా? ఎవరు? నీలా. నీలా? నీల గురించి నువ్వేం చెప్తావు? అసలు నీల గురించి మీకు పూర్తిగా తెలుసా? నీల గురించి మాకు తెలియపోవడమేంది? మాకు తెలుసు. మీకు తెలియని విషయం ఇంకోటుంది. నీల గురించి మాకు తెలియని విషయమా? ఏందది?